కుటుంబాల దత్తతపై లక్ష్యాన్ని నిర్దేశించిన ఏపీ సీఎం. కుప్పంలో వైసీపీ నేతలపై కేసులు. నామినేషన్ కు వాయిదా వేసుకున్న కమల్ హాసన్. రాష్ట్రపతి భవన్ లో ఘనంగా సేవా పురస్కారాల ప్రదానం. ఇలాంటి అప్డేట్స్ అన్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 15 కల్లా 15 లక్షల బంగారు కుటుంబాలు దత్తత తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మరింత వేగవంతంగా మార్గదర్శి నమోదు ప్రక్రియ జరగాలని అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. రాజధాని భూసేకరణకు P4 కేస్ స్టడీగా తీసుకోవాలన్నారు సీఎం. ఇప్పటి వరకు 70,000 కుటుంబాలకు P4 ద్వారా సాయం అందినట్లు సీఎం ప్రకటించారు. P4 విధానంపై ఉండవల్లిలోని ఆయన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. నాడు ఆర్థిక సంస్కరణల తర్వాత చేపట్టిన PPP విధానానికి కొనసాగింపుగానే నేడు P4 విధానం తీసుకొచ్చామన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ భరత్ సహా 35 మంది నేతలపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ నేతలు పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్న నిబంధనలు ఉల్లంఘించారు. ట్రాఫిక్ ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించారని పోలీసులు చెబుతున్నారు. వైసీపీ నేతలు పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. 35 మందికి మాత్రమే ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతి ఇస్తే అంతకు మించి జనం వచ్చారంటూ కేసులో వివరాలు పొందుపరిచారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ముందే హెచ్చరించినా పట్టించుకోలేదంటున్నారు పోలీసులు. నిర్మల్ జిల్లాలో పోడు వివాదం పోలీసులు బాధిత కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిలో జేసీబీతో గుంతలు తవ్వేందుకు వచ్చారు అటవీశాఖ అధికారులు. వారిని సాగుదారులు అడ్డుకున్నారు. జేసీబీలను వెనక్కి తీసుకెళ్లాలంటూ అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఏళ్లుగా ఈ భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం, తమ పొట్ట కొట్టవద్దంటూ వేడుకున్నారు. అయితే ఇది అటవీ భూమి అంటూ వారికి వివరించారు అధికారులు. గుంతలు తవ్వేందుకు సిబ్బంది, అడ్డుకునేందుకు బాధిత కుటుంబాలు యత్నించడంతో అక్కడ కాసేపు ఘర్షణ తలెత్తింది. ఫాల్కన్ స్కామ్ కేసులో సీఐడీ దూకుడు ప్రదర్శిస్తుంది. గతంలో 7 నిందితులను అరెస్టు చేసిన సీఐడీ తాజాగా సందీప్ కుమార్ సహా అతని సహచరుడు రవికుమార్లను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుంది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో 7,056 మంది నుంచి 4,215 కోట్ల రూపాయలు వసూలు చేసింది సంస్థ. 4,056 మంది బాధితులను 796 కోట్ల రూపాయలు మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాక రాజస్థాన్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లోనూ కంపెనీ డైరెక్టర్లపై 8 కేసులు నమోదయ్యాయి. దీంతో దుబాయ్ పారిపోయిన సందీప్ నేపాల్ బార్డర్ ద్వారా అక్రమంగా ఇండియాకు వచ్చాడు. మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ రాజ్యసభ స్థానానికి వేయాల్సిన నామినేషన్ను వాయిదా వేసుకున్నారు. త్వరలో విడుదల కాబోయే తన చిత్రం థగ్ లైఫ్ వ్యవహారాలు పూర్తయిన తర్వాతే నామినేషన్ వేయాలని భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నిర్వహించిన థగ్ లైఫ్ సినిమా ఈవెంట్లో తమిళం నుంచి కన్నడ పుట్టిందని కమల్ వ్యాఖ్యానించడంతో భాషా వివాదం మొదలైంది. కమల్ వ్యాఖ్యలను కన్నడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వివాదం కోర్టుకు చేరడంతో కోర్టు సైతం కమల్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ చిత్రాన్ని కర్ణాటకలో ప్రస్తుతానికి విడుదల చేయకూడదని కమల్ హాసన్ నిర్ణయించారు. త్రివిధ దళాలకు చెందిన 30 మంది అధికారులకు పరమ విశిష్ట సేవా పథకాలు అందజేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వీరిలో 5 ఉత్తమ యుద్ధ సేవా పథకాలు అందుకున్నారు. 57 మంది అతి విశిష్ట సేవా పథకాలు పొందారు. రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పరమ విశిష్ట సేవా పథకం నౌసేనా మెడల్లో వైస్ అడ్మిరల్ శ్రీనివాస్ వెన్నం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన నౌకాదళం సదరన్ కమాండ్ ఇన్ చీఫ్ గా ఉన్నారు. ఏపీలోని తెనాలికి చెందిన శ్రీనివాస్ నౌకాదళంలో 38 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పనిచేసి వైస్ అడ్మిరల్ స్థాయికి చేరుకున్నారు.